అంశానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి మీరందరూ కూడా చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మాట మాట్లాడితే కేసులైతే కావచ్చు, ఈ మాట మాట్లాడితే అరెస్టులు చేస్తారు కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా కానీ నేను ఇక్కడ చెప్పే ఒక అంశాన్ని మాత్రం తెలంగాణ సమాజానికి తెలవాలి, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తానని చాలా స్పష్టంగా కూడా నేను మళ్ళీ చెప్తున్నా. మొన్నటి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పూర్తి స్థాయిలో మోయినాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించి డ్రగ్స్ కలకలం అనే ఒక ఎపిసోడ్ మీ అందరికీ కనబడింది. దాంట్లో కేవలం ఎవరు వచ్చిర్రు, ఎవరు వేయరు, ఏం కథ అనేది డీటెయిల్గా మాత్రం ఎవరు చెప్పని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మాత్రం రాజకీయంగా మాత్రం ఒక వ్యక్తిని కావాలని వ్యక్తిని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరిగింది అనేది వాస్తవమైన విషయం. సో దాంట్లో భాగంగా నాకు కనబడ్డ కొన్ని అంశాలను మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. చాలామంది చాలా రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. వాస్తవం ఏంది అనేది తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి జరిగిన పరిణామాలలో ఇప్పటి వరకు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచింపజేయాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక విషయాన్ని తెలంగాణ సమాజానికి చాలా సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అక్కడ పూర్తి స్థాయిలో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి వారు పార్టీ చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ను ఎంత కర్కశంగా, ఎంత మూర్ఖత్వంగా దిప్పిలో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ ఎపిసోడ్ను పేరు తెలుసా? ఒకసారి జూమ్ చేయవా, చూపెట్టవా తెలంగాణ ప్రాంత ప్రజలు? ఈయన ఫేస్ ఒకసారి చూడండి. ఐ రిక్వెస్ట్ తెలంగాణ ప్రాంత ప్రజలు ఒకసారి వారి యొక్క వ్యక్తిని గుర్తుపట్టండి. నేను చెప్తా ఆ స్టోరీ. అసెంబ్లీ దగ్గర డ్రగ్ టెస్ట్ పెడతాం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల టెస్ట్ చేయించుకోవాలి, ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి, అప్పుడే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమన్న మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్ సంస్కృతి వచ్చిందన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో డ్రగ్స్ టెస్ట్ పెడతారట. అయితే గతంలో అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మీ అందరికీ గుర్తుండాలి, అసెంబ్లీకి సంబంధించిన డిప్యూటీ ఫ్లో లీడర్, ఆయన ఏం చెప్పిండంటే అసెంబ్లీకి వచ్చే ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలన్నాడు. వీళ్ళు మర్చిపోయిలో లేదో కానీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ అసెంబ్లీ దగ్గర డ్రగ్స్ టెస్ట్ పెడతామంటే ఇది కావాలని ఇది బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం కదా, అంతే కదా, ఇంకేముంటుందండి? తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి. మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో పార్టీకి కేటీఆర్కి ఏం సంబంధం? కాంగ్రెస్ నాయకుల చీకటి భాగవతం మేము చెప్పలేమా? వారు ఏ క్లబ్బులలో తిరిగేది, ఏ పబ్బులలో ఉండేది మాకు తెలియదా? రాజకీయాలను అంత దిగదార్చడం మాకు ఇష్టం లేదు. కేటీఆర్ ఆదరణ చూసి ఓర్వలేక డ్రగ్స్ ఆరోపణలు. దమ్ముంటే అసెంబ్లీలో డ్రగ్ టెస్టు కౌంటర్లో పెట్టాలి. ముందు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్కు టెస్టులు చేయించుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. డ్రగ్గుకు సంబంధించిన పార్టీ జరిగింది మోయినాబాద్కు సంబంధించి, ఎవరు మన పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో. ఇగో ఇక్కడ టీడీపీ ఎంపీకి కూడా డ్రగ్స్ పాజిటివ్, పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో 4గురికి కూడా సిమ్లా నుంచి డ్రగ్స్ వచ్చినట్లుగా అనుమానాలు. ర్యాపిడ్ టెస్ట్లో దొరకకుండా ఉండేందుకు యూరిన్లో నీళ్లు కలిపినట్టుగా పుట్టా మహేష్. రక్త పరీక్షలలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ. ఎంపీకి స్టేషన్ బెయిల్ మంజూరు. మీడియా కంటపడకుండా పోలీస్ వాహనాలలో ఎంపీని తరలింపు. పైలట్ రోహిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన మెజిస్ట్రేటు. రోహిత్తో పాటు రితేష్ రెడ్డి, నిమిత్కు రిమాండ్. ఇరు రాష్ట్రాలలో మోయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ ప్రకంపనలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీరు చూడరి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఈయన ప్రస్తుత ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీ. ఈయనకు మాత్రం యూరిన్లో నీళ్ళు కలిపిండనే ఆరోపణ వచ్చింది. దాంతోపాటు రక్త పరీక్షలలో ఆ డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ వచ్చింది. ఈ ఎంపీ గారికి సంబంధించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పోలీసులే రహస్యంగా వెనక నుంచి మరీ పంపించేశారని. ఇది అయిపోయిందా? మరి పైలట్ రోహిత్ రెడ్డిని ఎందుకు రిమాండ్ విధించారు? ఆయనను ఎందుకు పూర్తి స్థాయిలో కూడా 14 రోజుల రిమాండ్ విధించారు? ఈయనకు ఒక న్యాయం, మరి పైలట్ రోహిత్ రెడ్డికా? అంటే ఇక్కడనే చూడండి మీకు చాలా స్పష్టంగా, ఇది తెలుగుదేశం పార్టీ, ఇది బీఆర్ఎస్ పార్టీ అండి. ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రస్తుత మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఈయన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ. సో ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యక్తిగత గర్జుతోని ఈయనను 14 రోజుల పాటు రిమాండ్ పంపించారు.
కానీ ఈయన పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా ఈయన ఏం చేసిందంటే పోలీస్ వాహనంలో రహస్యంగా ఎవరికి కంటబడకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి మరీ కూడా వెనక నుండి పంపిస్తే ఈయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియోలో ఏమున్నదో తెలుసా, నేను కేవలం అక్కడ డిన్నర్కు మాత్రమే వెళ్ళినా, ఎలాంటి ఏమీ తీసుకోలే అని చెప్పారు. మరి మూత్ర పరీక్షలలో నీళ్ళు కలిపిండు, రక్తం నమూనా తీస్తేనేమో డ్రగ్ పాజిటివ్ వచ్చింది. ఇది ఇయ్యాల కాదు, మళ్ళీ రేపు తీసినా వస్తుంది. డ్రగ్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఎన్ని రోజులు ఉన్నా కూడా ఆ డ్రగ్ బాడీలో ఉన్నంత వరకు ఎప్పుడు తీసినా కూడా వస్తుంది. రక్తమే కాదు, గోర్లు ఎంటికలతో కూడా డ్రగ్ టెస్టులు చేయొచ్చు, అది ఎప్పటికైనా బయటపడుతుంది కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ఆదేశాలతో పనిచేస్తున్నదా లేకపోతే రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనిచేస్తున్నదా, వీళ్ళు ఎవరు ఎందుకు వీళ్ళను పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి కనబడతలేదు. ఒక్కసారి ఆలోచించాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక రకమైన రాజ్యాంగం, తెలుగుదేశం అయితే మరో రాజ్యాంగం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అడుగుతున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి ఇక్కడ ఒకసారి చూడండి. డ్రగ్స్ను పూర్తిగా అరికట్టాలి. మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ అంశం రెండు రాష్ట్రాల రాజకీయాలలో తీవ్ర దుమారానికి కారణమైంది. అందులో ఏకంగా టీడీపీ ఎంపీకి పాజిటివ్ రావడంతో ఆ పార్టీకి తీవ్రంగా అప్రతిష్ట తెచ్చిపెట్టడంతో పాటు ఓ లోక్సభ మెంబర్ ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరకడం పబ్లిక్లో చర్చకు దారితీస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కావడంతో సహజంగానే అధికార పార్టీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంది. అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి అందులో కేటీఆర్ను లాగింది. అయితే ఆ చీటికి మాటి అయిన దానికి కాందానికి కేటీఆర్ను లాగడం, ఇగో చీటికి మాటికి ఒకసారి చూడండి ఎంత దారుణమైంది ఇదంటే. చీటికి మాటికి అయిన దానికి కాందానికి కేటీఆర్ను లాగడం, అడుగు ముందుకేసి అందులో కేటీఆర్ను లాగింది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ చీటికి మాటికి కేటీఆర్ను రాగడం ప్రజల నుంచి కూడా విముఖత వ్యక్తమవుతుంది. పార్టీలో వ్యక్తులు చేసిన తప్పులను నాయకుల మీద అబండాలు వేయడం సరికాదని అభిప్రాయపడుతుంది. దీనివల్ల అధికార పార్టీ మరింత నెగిటివిటీని మూటగట్టుకుందని చెప్పొచ్చు. డ్రగ్స్ను పూర్తిగా అరికట్టాలి. బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న వాళ్ళు డ్రగ్స్ వాడకం దురదృష్టకరం. మాంద్యక ద్రవ్యాలు నేను ఎప్పుడు వ్యతిరేకమే. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పడా, నేను ఎప్పుడైనా టెస్టుకు సిద్ధం. ప్రతి కేసులోనూ నా పేరు లాగితే ఊరుకునేది లేదు. రాజకీయ కక్ష సాధింపు కోసమే బీఆర్ఎస్ను లాగుతున్నాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. పీసీసీ చీఫ్ సూచనను స్వాగతిస్తున్నట్లుగా వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి కేటీఆర్ గట్టిగానే అడిగాను, ఇప్పుడు డ్రగ్ టెస్ట్కు రెడీ అట. మరి మీరందరు రెడీయా? కేటీఆర్ రెడీ, మీరందరు రెడీయా? అరే ఈ రాజకీయాలు చేసే సన్నాసులకి ఇదేం మాయరు, డ్రగ్స్ ఎందుకు వాడతారు? నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది వీళ్ళు నలుగురిని చెడగొట్టేటట్టు తయారైంది ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం. అరే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేస్తుండని ఏమని అసెంబ్లీ దగ్గర రెడీ అని చెప్పిండు కదా కేటీఆర్. ప్రతి విషయంలో ఏంది అంటే ఒకడేమో చేయి వట్టి గుంజుతాడు, ఒకడేమో కాలు వట్టి గుంజుతాడు. ఎట్లనైనా కేటీఆర్ను లాగాలనే పని తప్ప ఇంకేం లేదు. ఎట్లనైనా చేసి బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీని ఎట్లనైనా ఏదైనా చేసి బీఆర్ఎస్ పార్టీని ఆగమాగం చేయాలి. వీళ్ళ టార్గెట్ గింతే, అంతకుమించి వేరే ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ విషయంలోనే వీళ్ళు ఒక్క అడిగే అంటే 1000 అడుగులు ఎత్తారు. మరి వేరే పార్టీలను అయితే ఒక్క అడిగే ఎయ్యరని ఆయన అంటే వెనకకే ఉరుకుతారు. వేరే పార్టీ విషయంలో వీళ్ళు అడిగేయరు. బీఆర్ఎస్ పార్టీని ఎట్లా అప్రతిష్ట పాలు చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం కథ అంటూ కూడా గిట్లనే చేస్తున్న పరిస్థితి కనబడ. సో మొత్తానికి ఇక్కడ కేటీఆర్ కూడా సవాల్ విసిరేడు కదా, నేను రెడీ బై నా పేరెందుకు లాగుతారు, ఇట్లనే చేసుకుంటూ పోతే పరమ నష్టం దావేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులకు పడ్డది, ఇంకా కాంగ్రెస్లో సోయి రాలేదా అని తిడుతుండు కేటీఆర్. ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇక